అంజలివి కాదని నీ చేత నిజం చెప్పిస్తాను. నిజం చెప్తావా లేక చేస్తావా? వదిలేండి మేడమా. ఏ అంజలి, అంజలి చెప్తావా చెప్పవా? అరవింద్ గన్నిలా ఇవ్వు. అరవింద్ గన్నిలా ఇవ్వు. అరవింద్ నేను చెప్పేది విను. గన్నిలా ఇవ్వు. చెప్పు అరవింద్. అరవింద్ 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 ఎక్కడికి? నా ప్రేమే ఒక పెద్ద ప్రాబ్లం. దానికి సొల్యూషన్ నా చావే వదినా. అరవింద్ 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 డోర్ ఓపెన్ చేయి. అరవింద్ అరవింద్ డోర్ ఓపెన్ చేయి. సారీ వదినా. అరవింద్ డోర్ ఓపెన్ చేయి. అమ్మని చెప్తున్నాను, షూట్ చేసుకోవద్దు. నా మాట విను. డెసిషన్ తీసుకున్నాను. సారీ మామ్. నీ లవర్ అంజలినే, నీ లవర్ అంజలినే. నా మాట విను. లేదు వదినా. అంజలి వచ్చినప్పటి నుంచి మీరు తననే నమ్మడం లేదు. అరవింద్ మీ అక్క అలివేణి నా లవ్వర్ అని గొడవ చేస్తున్నారు. నాకు ప్రేమ కంకణం కట్టిన మీరే నాది ప్రేమ కాదని చెప్తున్నారు. నేను చాలా హర్ట్ అయ్యాను వదినా. అరవింద్ ఎవరేమన్నా మన ప్రేమ నిజమైంది. నన్ను వదిలి వెళ్ళిపోక అరవింద్. డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ అరవింద్. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న నా కల ఎప్పటికీ నెరవేరదు. నన్ను క్షమించు అంజలి. అరవింద్ ఒక్కసారి నేను నీతో మాట్లాడాలి. అరవింద్ ప్లీజ్ తలుపుతే. అరవింద్ 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 అలా ఎప్పటికీ జరగకూడదు. అరవింద్ సంతోషంగా ఉండాలి. అరవింద్ సంతోషంగా ఉండాలి. అక్క అంతా అయిపోయిందక్క. నిజంగా నేను దురదృష్టవంతురాలనక్క. దురదృష్టవంతురాల్ని. వచ్చిన అమ్మాయి అంజలి కాదని తెలిసిన నేను మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయక్క. త్రిష ప్రేమ విషయంలో ఫెయిల్ అయి అరవింద్ సూసైడ్ వరకు వెళ్ళాడు.
ఇప్పుడు మళ్ళీ అంజలి విషయంలో నిజం చెప్పి తనని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. టోటల్గా ఈ విషయాలన్నీ రత్నప్రభ మేడంతో ఎలా చెప్పాలో అది కూడా అర్థం కావడం లేదక్క. పోనీ సైలెంట్ గా ఉందామా అనుకుంటే ఆ అంజలి ఇంటి కోడల ఎలా ఉంది. లేదు, అంజలిని పర్సనల్ గా కలిసి నిలదీస్తాను. గొడవ చేయకుండా నిజం రాబట్టాలి. అంజలి, భవానీ మళ్ళీ ఫోన్ చేసావేంటి? అక్కడ అంతా ఓకేనా? 1 మినిట్ భవానీ. అక్క దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకుందామా అన్నా తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఈ అంజలి మామయ్య కూతురు ఎలా అయింది? అక్క స్థానంలోకి ఎందుకు వచ్చిందో పర్సనల్ గా తన్నే వెళ్ళి అడుగుతాను. వదిలిపెట్టను. భవానీ, అసలు నీ కంగారేంటి? రత్నప్రభకి కృష్ణవేణికి నీ మీద డౌట్ రాలేదు కదా అంజలి? అలివేణి ప్లేస్లో నేను అంజలిగా వచ్చానన్న సీక్రెట్ ఎవ్వరికీ తెలీదు కదా భవానీ. అంజలి, అంజలి, నీతో మాట్లాడాలి. తలుపుతి. భవానీ, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది అంజలి? ఫోన్ పెట్టే. అక్కడేదో జరిగింది. అవును, నిజమే. అలివేణి ప్లేస్లో అంజలిగా వెళ్ళింది ఎవరో సీక్రెట్ తెలిసిపోయిందన్నా. అంజలి, కళ్యాణ్, నేను తర్వాత చేస్తాను. కృష్ణవేణి గారు, అలివేణి గురించి చెప్పడం కోసం ఫోన్ చేశాను. ఏంటి? అలివేణి గురించా? అలివేణికి యాక్సిడెంట్ అయిందండి. నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. చావు బతుకుల మధ్య ఉంది కృష్ణవేణి గారు. మీకు చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు కృష్ణవేణి గారు. అయ్యో భగవంతుడా! మీ మామయ్య గారికి నేను ఫోన్ చేసి చెప్పాను కృష్ణవేణి గారు. ఏ హాస్పిటల్లో కళ్యాణ్?
కృష్ణవేణి, ఏంటలా ఉన్నావు? ఏమైంది? మేడం, మా కలవేణికి యాక్సిడెంట్ అయింది. వాట్? చావు బ్రతుకుల మధ్య బాను హాస్పిటల్లో ఉందంట మేడం. కృష్ణవేణి, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మేడం. సరే కృష్ణవేణి, త్వరగా వెళ్ళు. అక్కడ వెళ్ళాక నాకు ఫోన్ చెయ్యి. అలాగే మేడం. భవానీ, అలివేణి ఇంకా చావలేదు. భాను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. ఇందాకే కృష్ణవేణికి ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి బయలుదేరింది. సరే, ఇప్పుడేం చేద్దాం? కృష్ణవేణి అలివేణి దగ్గరకు వెళ్తే తన మరిది లవర్ అంజలి అన్న విషయం మాటల్లో అలివేణితో కృష్ణవేణి చెప్పవచ్చు. అంజలిగా మీ అరవింద్ని ప్రేమించింది నేనేనని అలివేణి కృష్ణవేణితో చెప్పే అవకాశం కూడా ఉంది. అది చాలా డేంజర్ భవానీ. అంతెందుకు అంజలి? లక్ష్మీనారాయణ ఇప్పుడు కాకపోయినా రేపైనా అరవింద్ అంజలిల ప్రేమ విషయం గురించి ఖచ్చితంగా అందరికీ చెప్తాడు. ఆ రోజైనా అలివేణికి తెలిసిపోతుంది కదా. అలివేణికి తెలిస్తే కృష్ణవేణికి తెలిసినట్టే. అది కూడా డేంజరే భవానీ. యాక్సిడెంట్లో అలివేణి చనిపోయి ఉంటే అలివేణియే అంజలి అన్న నిజం ఎప్పటికీ తెలిసేది కాదు. బ్యాడ్ లక్. అలివేణి ఇంకా బ్రతికే ఉంది. లక్ష్మీనారాయణ ద్వారా అరవిందే ఆనందన్న విషయం అలివేణికి అస్సలు తెలియకూడదు. అర్థమైంది. నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అక్కడేం జరుగుతుందో వాచ్ చేస్తుంటాను. జస్ట్ మిస్ అయింది అంజలి. ఐఎమ్ సారీ. ఓకే భవానీ, ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయింది. నెక్స్ట్ పక్కా ప్లాన్ చేద్దాం. మీరు కూడా హాస్పిటల్కి వచ్చి నాకు తోడుగా ఉండండి. మేమిప్పుడే బయలుదేరి వెళ్ళి హాస్పిటల్లో ఉంటాం. అలాగే భవానీ, బాయ్. బాయ్. ఒకవేళ అలివేణి స్పృహలోకి వస్తే? నో, అలా జరగడానికి వీల్లేదు. స్వామి, నేనేమన్నా పాపం చేశానా? ఎవరికైనా ద్రోహం చేశానా? ఏ కుటుంబానికైనా తీరని అన్యాయం చేశానా? నేనేం చేశానని నా బిడ్డకి శిక్ష వేశావు. అడిగిన వాళ్ళకి చేతనైన సాయం చేయడమే కాని తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు స్వామి. నా బిడ్డ అమాయకురాలు. నా తప్పు ఏదైనా ఉంటే నన్ను శిక్షించి నా బిడ్డకు ఆయుష్నివ్వు తండ్రి, ఆయుష్నివ్వు. అల్లుడు గారు, అల్లుడు గారు, ఆ దురదృష్టజాతకుల కృష్ణవేణి వల్లే నా మనవరాలకి ఇంత ప్రమాదం జరిగింది. అమ్మా, ఏంటే ఇది? ఇలాంటప్పుడు కూడా నోరు సంభాలించుకోలేవా? లేదేవరం, నా మనవరాలు చావు బ్రతుకుల మధ్య ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానే.
కృష్ణవేణి మన ఇంట్లో అడుగు పెట్టడం వల్లే ఇదంతా జరిగింది. ఆ కృష్ణవేణి మన ఇంట్లో కాలు పెట్టిందని ఇల్లంతా ఆవపంచకంతో శుద్ధి చేసినా జరగరని జరిగిపోయింది అల్లుడు గారు. నా మనోరాలకు ప్రాణగండం తెచ్చింది ఆ కృష్ణవేణే. అత్తయ్య ఊరుకోండి, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. ఇలాంటప్పుడు ఇంకొకరిని నిందించడం తప్పత్తయ్య. దయచేసి మీరు మౌనంగా ఉండండి. ఏమయ్యా, అలివేని విషయం కృష్ణవేణికి ఫోన్ చేసి చెప్పినారా? ఇందాకే కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాట చంద్రకళ. అమ్మ కృష్ణవేణి, కృష్ణవేణి, అమ్మ కృష్ణవేణి. అక్కకేం కాదమ్మా, అక్కకేం కాదు. నువ్వు బాధపడద్దు. కృష్ణవేణి గారు, సిద్ధార్థ కాలేజ్ పార్క్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయింది. మీతో ఫోన్లో మాట్లాడాక ఆటోలో ఊరెళ్తుంటే కార్ యాక్సిడెంట్ జరిగింది కృష్ణవేణి గారు. ఎవరిని వెళ్ళి చూస్తే అలివేణి గారు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. అమ్మా, అక్కకేం కాదు, ఏడుకో. నువ్వు వచ్చావుగా ఏడిపించడానికి. పాపి చిరాయువని నీకు 100 ఏళ్ళు కృష్ణవేణి. ఇందాక మా అల్లుడి గారితో కృష్ణవేణి వల్లే నా మనవరాలకు ప్రాణగండం అని చెప్తున్నాను. ఇదిగో వచ్చేసావు. బామ్మగారు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అమ్మా ఏమైంది నీకు? కృష్ణవేణి అలివేణి చూడ్డానికి వచ్చినదే. చూడ్డానికి కాదే, చంపడానికి వచ్చింది. పెద్దమ్మా, మతి లేకుండా ఏంటా మాటలు? మీరేమన్నా సరే, ఈ దురదృష్ట జాతకురాల కృష్ణవేణి విషయంలో నేను ఊరుకోను. పెద్దమ్మా, నీ మూర్ఖత్వం ఇంట్లో కూడా భరిస్తాండాము, ఇక్కడ కూడానా? కాస్త నోరు మూసుకుని ఉండొచ్చు కదా. మూర్ఖత్వం నాది కదే, మీది. ఈ దురదృష్ట జాతకురాల కృష్ణవేణి హాస్పిటల్ అడుగు పెడితే నా మనోరాలు చచ్చిపోతుంది. ఇదిగో కృష్ణవేణి, నువ్వు అలివేణిని చూడడానికి వీల్లేదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళావు. నువ్వెందుకు పోతావు? నా మనోరాలు ప్రాణాలు తీసుకుపోతావు. అందుకేగా వచ్చింది. అసలు నిన్ను పోన్లే కదా అని వదిలేస్తే ఇంతలా మితి మీరిపోతుండా? ఎవరే దురదృష్ట జాతకురాలు? మీ అల్లుడి గారి గుండెల్లో తూటాలు దూసుకుపోయి ప్రాణాలు పోతా ఉంటే రక్తం దొరక్క తెల్లవారులు టౌన్ మొత్తం తిరిగినా రక్తం దొరకలేదు. ఆ సమయంలో కృష్ణవేణి దేవతలా వచ్చి రక్తం ఇచ్చి మీ అల్లుడిని బతికిచ్చిద్దే. నా పసుపు కుంకాలు నిలబెట్టింది. ఇప్పుడు చెప్పు, ఎవరిది దురదృష్ట జాతకం? ఊరుకో అమ్మా, ఊరుకో.
పెద్దమ్మా క్యాంటీన్కి పోయి మనం వాటర్ బాటిల్ తీసుకొద్దాం రా రా ఉమ్. వెళ్ళి చూడమ్మా. నువ్వు స్పృహలోకి రాగానే అంజలివి నువ్వేనని నేను అరవింద్కి చెప్తాను. అలాగే నువ్వు కూడా అంజలి నేనేనని, అరవింద్ని ప్రేమించింది నేనేనని అందరికీ చెప్పాలి. అప్పుడు ఈ అంజలి నాటకం బయటపడుతుందక్కా.